హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమ అంటేనే గుర్తొచ్చేది కరువు, రాయలసీమ అంటేనే గుర్తొచ్చేది వలసలు, రాయలసీమ అంటేనే గుర్తొచ్చేది వర్షాల కోసం ఎదురుచూపులు. మరి అలాంటి రాయలసీమలో ఈ సంవత్సరం వరుణుడు కరుణిస్తాడా, లేదంటే గత సంవత్సరం లాగే కాటేస్తాడా? రాయలసీమలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది, రాయలసీమలోని చెరువులు అలాగే జలాశయాలు నిండుతాయా లేదా, రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయా లేదా, రానున్న 3 రోజుల్లో రాయలసీమకి ఏమైనా వర్షాల ముప్పు ఉందా లేదా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే ఏదైతే మే 20వ తారీఖున చెప్పామో ఆ విధంగానే జూన్ మొదటి వారంలో చాలా ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు నమోదవటం జరిగింది. ముఖ్యంగా 1-2 చోట్ల చిన్న చిన్న చెరువులు కూడా నిండుకుండలా మారటం అయితే జరిగింది. ముఖ్యంగా మాత్రం అనేక జిల్లాల్లో మనం చెప్పిన విధంగానే రాయలసీమ వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా వర్షాల జోరు అయితే కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం రాయలసీమలో మళ్ళీ వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త హైదరాబాద్ అలాగే ముఖ్యంగా నల్లమల్ల అటవీలు ప్రాంతం వైపుగా దూసుకు వస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో వర్షాల జోరు అయితే రాయలసీమలో చూసే అవకాశం అయితే వచ్చే 3 రోజులు అయితే ఉంది. ఏ జిల్లాల్లో వర్షాల జోరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. ప్రస్తుతం మాత్రం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే వచ్చే 3 రోజుల్లో కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది. అలాగే అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావం తో ఉంది. అలాగే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు అయితే రానున్న 3 రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ తగిన జాగ్రత్తలు కానీ ఏర్పాట్లు కానీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో మాత్రం నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రాయలసీమ ప్రజలందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వర్షాలు దిశ కానీ అల్పపీడనం దిశ కానీ మార్చుకుంటే మాత్రం ఈ వర్షాల ట్రాక్ మారే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మనం అంచనా వేసిన విధంగానే నల్లమల్ల అటవీ ప్రాంతం వైపుగా గనక ఈ అల్పపీడనం కనుక వస్తే మాత్రం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో కొంచెం విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో చెరువులు, ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న కాలువలు ఉంటాయో అవన్నీ కూడా నిండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం రాయలసీమలో ఈ సంవత్సరం ఇప్పటికే మంచి వర్షాలను అయితే చూస్తున్నాం. ఈ వర్షాల జోరు రానున్న రోజుల్లో కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరం వర్షాలు కొంచెం రాయలసీమలో గత సంవత్సరం కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ఇది రాయలసీమలో రానున్న 3 రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అల్పపీడనం వల్ల అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. ప్రస్తుతానికి మాత్రం వర్షాల జోరు అయితే మరొక 3 రోజులు అయితే రాయలసీమలో చూసే అవకాశం అయితే అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.